సో ఇది మనకి ఇంకొక దున్న అన్నమాట. సో ఇది కొంచెం అగ్రెసివ్ గా ఉన్నట్టుంది. రోలెక్స్ దీని పేరు. రోలెక్సా? అవును, రోలెక్స్. ఈ దున్న పేరు రోలెక్స్ అన్నమాట. సో పొద్దున్నే వచ్చింది ఇది కూడా. సో సార్ చెప్పండి, ఏంటి దీని ప్రత్యేకత? ఇది హైట్ ఎంత, దీని వెయిట్ ఎంత? చూడండి ఇప్పుడు హైట్ ఎంత ఉందో. నాకు అసలు 6 above ఉంది, ఇది 6 above ఉంది. వెయిట్ ఎంత ఉండొచ్చు? వెయిట్ 1800 kgs ఉంటుంది ఇది. దీని ప్రత్యేకత ఏంది అసలు? ఒక్కొక్క దున్నకు ఒక్కొక్క ప్రత్యేకత ఉందమ్మా. ఇవన్నీ కూడా ఛాంపియన్ బుల్సే, ఏదో మామూలు బుల్స్ కాదు. ఇందాక మనం చూసిన దానికి సంబంధించి చూసుకుంటే ప్రధాని మోదీ కూడా పద్మశ్రీ అవార్డు దున్నపోతుకు లభించింది. అది అంటే నిజంగా చాలా గ్రేట్. సో దీనికి ఏం స్పెషల్ ఉంది? దీనికి ఏం ప్రత్యేకత? అంటే ఇది చిన్నది, ఇంకా ఇది చాలా చిన్న పిల్ల. ఇప్పుడు దీన్ని చూడండి, పనులు ఇప్పుడు మొదలు పెడుతుంది. సో చాలా చిన్న ఏజ్ ఇది, ఒక 3.5 years ఉంటది ఇది. కానీ ఇప్పటికే చాలా పశుమేళ పోటీలలో నంబర్ 1 ప్రైజ్ లో సాధించడం కూడా జరిగింది. దీని ఫేసు ఇలాంటి ముఖము అంతా కూడా చాలా బాగుంది. కాబట్టి అంటే ఎలా తెలుస్తుంది, ఎలా సెలెక్ట్ చేస్తారు ఇది బాగుంది ఈ రకంగా? అంటే మనం క్వాలిటీ చూస్తాము, బ్లాక్ కలర్ ఒకటి, తర్వాత దాని ఫేస్ అట్రాక్టివ్ గా ఉందా లేదా, తర్వాత దాని పర్సనాలిటీ అండ్ టేలు, తోక కింది వరకు, కాళ్ళు, టెస్టికల్. దీని సిమ్మన్ కూడా చాలా డిమాండ్ ఉంది ఇవాళ భారతదేశంలో. ఇవన్నీ ఏ బ్రీడ్ కి సంబంధించి? ముర్రా బ్రీడ్. ఓకే, దీనికి కూడా సేమ్ ఫుడ్ అదంతా? దీని అంతా కూడా రికార్డు వీళ్ళు మెయింటైన్ చేయడం జరుగుతుంది. ప్రతి రైతు అక్కడ వీటికి రికార్డ్స్ ఉంటాయి, ప్రభుత్వ దీంట్లో రికార్డ్స్ ఉంటాయి. దీని మదర్ ఎన్ని పాలు ఇచ్చేది, దీని ఫాదర్ ఎవరు, పాల రికార్డ్స్ ఉంటాయి. అదే విధంగా దీనికి అంటే దీనికి కూడా సేమ్ అదే విధంగా రోజుకి ఎన్నిసార్లు దీన్ని ఫ్రెష్ చేయించాలంటే? అంటే 2 times స్నానం జరుగుతుంది. ఆయిల్ మసాజ్ అయితే ఒక 1 time జరుగుతుంది. 1 time జరుగుతుంది. ఓకే, ఆవ నూనెతో. కింద మ్యాటింగ్ ఉంటుంది, చూస్తున్నాం కదా మనం. ఎట్లయితే వాటికి స్ట్రెయిన్ కాకుండా మ్యాట్ చేయడం జరుగుతుంది. అండ్ పడుకుంటప్పుడు పిల్లోస్ ఉంటాయి మనుషులు ఎట్లా అయితే. సో దీనికి కూడా ఇది కూడా పొద్దున్నే వచ్చింది, కొంచెం అగ్రెసివ్ ఉంది, వాటర్ వస్తున్నాయి కళ్ళల్లో నుంచి. బాగా అలసిపోయినాయి కదా,